శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుంచి ఈ యొక్క వీడియో ద్వారా మనం ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలుసుకోబోతున్నాం. పాపగ్రహమైనటువంటి కేతు వక్రగతి పొంది ఆగస్టు 27వ తారీఖున 2024 నుండి దాదాపు నెలన్నర పాటు అంటే సుమారుగా అక్టోబర్ 10వ తారీఖు వరకు శుభగ్రహంగా మారుతున్నాడు. అంటే పాపం చేసే ఒక గ్రహం కూడా శుభంగా వచ్చి సత్ఫలితాలను ఇవ్వబోతున్నారు. అది మనం ఇప్పుడు చూడబోతున్నాం. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం కన్యా రాశిలో సంచారం చేస్తున్న కేతునకు శుభగ్రహమైనటువంటి శుక్రుడు 25 నుంచి కలవడం, ఆగస్టు 20 నుంచి కలుస్తున్నారు. ఈ కేతువు మీద కుజ గురువుల దృష్టి కూడా పడడం వల్ల కేతు లక్షణాలు సానుకూలంగా మారుతుంది. కేతు శుభగ్రహంగా మారినప్పుడు వైఫల్యం, అపజయాల స్థానంలో సాఫల్యం, విజయం అనేది వచ్చేస్తుంది. ఏ ప్రయత్నాల్లో అయినా ఆటంకాలు, అవరోధాలు తొలగిపోతాయి. ఆదాయం పెరగడానికి, అధికారం దక్కడానికి మార్గం సుముఖం అవుతుంది. కేతు లక్షణాలు మారుతున్నందువల్ల వృషభం, మిథునం, సింహం, వృశ్చికం, ధనుసు, మకర రాశులకు ఊహించని శుభ ఫలితాలు మనకు రాబోతున్నాయి. వృషభ రాశి వారికి ఎలా ఉంది? ఈ రాశి వారికి పంచమ స్థానంలో ఉన్న కేతువు రాశ్యాధిపతి శుక్రుడు కలవడం వల్ల ఈ రాశి వారికి ఏ ప్రయత్నం చేసినా నెరవేరుతుంది. ప్రతిభా పాటల వల్ల వెలుగులు వస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో చక్కగా ముందుకు వస్తారు. ఇంటర్వ్యూస్లో చక్కటి ఘన విజయాలు పొందుతారు. ఉద్యోగంలో సహ ఉద్యోగుల కంటే కూడా మీరు మంచి పేరు తెచ్చుకొని ప్రమోషన్స్ లాంటిది పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో పోటీదారులను అధిగమిస్తారు. అనేక ఆదాయ అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులకి ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది. ఇది ఒక పాపగ్రహం కేతు వల్ల వచ్చింది. వెంటనే మిథున రాశి వారికి దశమ స్థానంలో శుక్రకేతులు కలుస్తున్నారు. వాటి మీద గురు కుజ దృష్టి పడడం వల్ల ఆస్తులు, భూమి, ఇల్లు, పూర్వీక ఆస్తులు, వ్యవహారాలన్నీ కలిసి వస్తాయి. మరియు మీకు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఆస్తుల యొక్క విలువ పెరుగుతుంది. పెండింగ్లో ఉన్న పనులని నెరవేరుతుంది. శుభకార్యాల, వివాహం కాని వారికి, సంతానం లేని వారికి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే నిరుద్యోగులకి ఇది అద్భుతమని చెప్పచ్చు. ఇల్లు కొనడం, వాహనం కొనడం ఇవన్నీ కూడా జరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెంది వ్యాపారం ఎక్స్పాన్షన్ కూడా చేసుకుంటుంటారు. తరువాత రాశి సింహరాశి. ఈ రాశి వారికి ధనస్థానంలో ఉన్న శుక్రకేతువుల మీద లాభస్థానం నుంచి కుజుడు, దశమ స్థానం నుంచి గురు దృష్టి పడడం వల్ల ఆదాయం దినదిన ప్రవర్తమానం ఇంతింతై వటుడింతై దానింతై అన్నట్టుగా ఎదుగుతూనే ఉంటుంది. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరుగుతుంది. మీ మాటకు సమాజంలో విలువ పెరుగుతుంది. సమాజంలో గొప్పవారి పరిచయాలు పెరుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరిగి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాలు, ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇది పెరుగుతుంది. ఇదంతా కూడాను అక్టోబర్ 10వ తారీఖు వరకు ఉంటుంది. లాభదాయక పరిచయాలు, మంచి పరిచయాలు ఏర్పడతాయి. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతుంది. మీకు అవార్డ్స్ లాంటిది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వృశ్చిక రాశి వారికి, ఈ రాశి వారికి లాభస్థానంలో శుక్రకేతువులు కలవడం, రాశ్యాధిపతి కుజుడు వీక్షించడం వల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అని కూడా చెప్పచ్చు. అనేక విధాలైనటువంటి ఆదాయం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో, కార్యకలాపాల్లో బాగా వృద్ధి చెందుతారు. ఉన్నత స్థాయి సమాజంలో వారితో పరిచయాలు పెరుగుతాయి. సంపన్న వ్యక్తులతో సమాజంలో మీకు వ్యాపారంలో, ఉద్యోగంలో, కుటుంబంలో, వివాహంలో మీకు మంచి హోదా దొరుకుతుంది. లాభదాయకమైనటువంటి పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారంలో పెట్టుబడులు మల్టిపుల్గా అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. శుభవార్తలు వింటారు. ఇంకా తర్వాత రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, ఈ రాశికి దశమ స్థానంలో శుక్రకేతువులు కలవడం. చూడండి, శుక్రుడితో కేతు కలవడంతో ఉన్నటువంటి మధ్యలో కొన్ని గ్రహాలు చెప్పట్లేదు, చేస్తున్నారు, కొన్ని రాశులు చెప్పట్లేదు. ఏ రాశులకి ప్రభావం ఉంటుందో అది మాత్రమే చెప్తున్నాను. వాటిని రాశ్యాధిపతి గురువు వీక్షించడం వల్ల జీవితంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. అనేక మార్గాల ఆదాయం ఘటించడం జరుగుతుంది. నిరుద్యోగులకి, ఉద్యోగం చేస్తున్న వారికి అన్ని రకాలైనటువంటి అనుకూలాలు జరుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాల్లో డెడ్గా ఉన్నటువంటి స్టాక్స్ అంతా కూడా క్లియర్ చేసి మీరు బ్రాంచెస్ ఓపెన్ చేసే స్థితి కూడా ఎదగచ్చు. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడుతుంది. రాజకీయ నాయకులకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. మరి మకర రాశి వారు, ఈ రాశికి
భాగ్యస్థానంలో కలిసిన శుక్రకేతువుల మీద గురువు దృష్టి పడడం వల్ల ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు కలలో కూడా ఊహించని విధంగా విజయాలు జరుగుతాయి. ఆదాయం దినదిన ప్రవర్తమానం పెరుగుతుంది. ఆల్రెడీ కూడాను మకర రాశి వారికి ఈ యొక్క 7.5 నడిచి ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈ యొక్క కేతువు మీకు మేలు చేస్తున్నాడు. ఉద్యోగులకు కూడా విదేశీయ ఉద్యోగాల ఆహ్వానాలు అందే అవకాశం ఉంది. విదేశీయ వ్యాపారం కూడా మీకు బాగా కలిసి వస్తుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి లేదా స్త్రీ ద్వారా వివాహం కూడా అవుతుంది. మీకు తల్లిదండ్రుల నుంచి సంప్రదించే ఆస్తులు కూడా మీకు చాలా కలిసి వస్తాయని కూడా చెప్తాం జరుగుతుంది. విజయోస్తు.